ప్రతి మనిషికి కూడా కర్మను ఆచరించుట వరకు మాత్రమే ఆయన యొక్క ధర్మము. తర్వాత ఆ ఫలితం మీద ఎప్పుడైతే వాడు ఆశపడతాడో వాడు ఆ ఆశకి బద్ధుడవుతాడు. ఆ ఆశకు బద్ధుడైనప్పటి నుంచి వాడికి దాని మీద ఉన్నటువంటి మమకారాలు అంటుతాయి అనేటువంటిది. ఈ విషయము మనకి శాస్త్రం కూడా చెప్తోంది. మనకి ఏమని చెప్తోంది? 2 పక్షులు ఒకానొక చెట్టు మీద ఉన్నప్పుడు ఆ 2 పక్షులలో ఒక పక్షి మాత్రం ప్రతి ఒక్క పండును తింటూ దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటే ఇంకోటి మాత్రం దాన్ని అనుభవించక ప్రకాశిస్తోంది అని. అంటే ఇక్కడ అర్థమేమి? ఒకడు ఈ కర్మబంధంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని తనదిగా భావించుకుంటున్నాడు, దాని ఫలితాన్ని స్వీకరిస్తూ దానివల్ల వచ్చేటువంటి బాధలు పడుతున్నాడు. ఎప్పుడైతే వీడు ఆ కర్మకు దూరంగా ఆ ఫలితానికి దూరంగా ఉన్నాడో వాడు ప్రకాశింపబడుతున్నాడు. వాడే పరమాత్మ, ఆ ఇంకొక పక్షే మనము జీవులము.